తెలంగాణలో మరో షర్మిల కల్వకుట్ల కవిత నిజమేనా? అంటే రాజకీయంగా పులి స్టాప్ పడబోతుందా? అంటే నేను అట్లయితే అనుకోను. ఎందుకంటే కవిత చాప్టర్ క్లోజ్ అని చాలా మంది అనుకుంటున్నారు. అది ఎవరి చిన్నపిల్లాడిని అంటే కానీ ఆమె రాజకీయ జీవితం క్లోజ్ అని అనుకుంటున్నారు. కానీ కవిత రాజకీయ జీవితం పక్కన పెడితే అసలు ఆమె ఈ భవిష్యత్తులో ఆమె చేసేటువంటి ఆరోపణలు, ఆమె రివీల్ చేసేటువంటి అవినీతి, వీళ్ళ ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల లెక్క ఒక్కొక్కటి ఆమె ప్రతిదీ తెలుసు. ధరణిలో ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు కొలగొట్టినో ఆమెకు తెలుసు. అదేవిధంగా కాళేశ్వరంలో వాటాలు ఎవరెవరికి ఎంత పర్సెంట్ ఆమెకు తెలుసు. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట, ఈ ఏదైతే హైదరాబాద్ చుట్టుముక్కలో ఉన్నటువంటి భూములలో కబ్జాలు ఏ భూములు కబ్జాలు చేసారో ఆమెకు తెలుసు. ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులో ఎంతెంత కమిషన్లు పోయినాయి, ఏ ప్రాజెక్టులో ఎంత తిన్నారు, ఎవరెవరు ఎంత తిన్నారు అనేది పూర్తిగా తెలుసు. మైహోం రామేశ్వరరావుకు ఎవరు భూములు ఇచ్చారు, వాసవికి ఎవరు భూములు ఇచ్చారు, వంశీరామ్ బిల్డర్స్కు భూములు ఎవరు ఇచ్చారు, ఇటు రాజ్ పుష్పకి భూములు ఎవరు ఇచ్చారు, ఈ భూములు ఇచ్చిన లెక్క ఎవరెవరు, ఎక్కడ సర్వే నెంబర్లు, ఎక్కడ భూములు, దీనిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాటా ఎంత, నవీన్ రావు వాటా ఎంత, సంతోష్ రావు వాటా ఎంత, హరీష్ రావు వాటా ఎంత, కేటీఆర్ వాటా ఎంత, కేసీఆర్ వాటా ఎంత, వీళ్ళ షెల్ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయా, సింగపూర్లో ఉన్నాయా, లేకపోతే యూఎస్లో ఉన్నాయా, యూకేలో ఉన్నాయా, హాంకాంగ్లో ఉన్నాయా, వీళ్ళు లండన్లో ఎన్ని విల్లాలు ఉన్నాయి, వాటి విలువ ఎంత, అది ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా పూర్తి సమాచారం ఆమె దగ్గర ఉన్నది, లేకుండా ఏం లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంది, ఏమంటున్నా, ఆమె వల్ల జరిగేటువంటి డ్యామేజ్ ఇప్పుడు ఆల్రెడీ కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా, ఈవెన్ కేసీఆర్ అనుకో, రాజకీయంగా ఒక అంపశయం మీద కూర్చున్న భీష్ముడు టైప్ తయారైంది కేసీఆర్ పరిస్థితి. రేపటి రోజు ఈమె సంధించే బాణాలను దృష్టిలో పెట్టుకొని ఆ అంపశయ నుంచి కంప్లీట్ రాజకీయ సమాధి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా వేయడానికి స్కోప్ అయితే ఉన్నది.